తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎంతో మంది నటీనటులు తమదైన ముద్ర వేశారు. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. ఒకే ఏడాదిలో ఒక హీరోకి 3 లేదా 4 విజయవంతమైన సినిమాలు రావడం కొత్త విషయం కాదు. కానీ ఒకే సంవత్సరంలో విడుదలైన 3 సినిమాలు 3 విభిన్న జానర్లో ట్రెండ్ సెట్టర్లుగా నిలిచి తెలుగు సినిమా గమనాన్ని మార్చేయడం మాత్రం చరిత్రలో ఒక్కసారే జరిగింది. ఆ అరుదైన అద్వితీయ ఘనతను సొంతం చేసుకున్న మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో వేరే ఏ కథానాయకుడికి సాధ్యం కాని ఈ రేర్ ఫీట్ అన్నగారి ఖాతాలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 1977లో తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఎన్టీఆర్ గారి సినీ ప్రయాణంలో కూడా ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. ఆ ఏడాది ఆయన నటించిన 3 సినిమాలు సరికొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మరి ఆ 3 అద్భుత చిత్రాలేవో, అవి ఎలా ఇండస్ట్రీని మార్చాయో ఇప్పుడు మనం చూద్దాము. మొదటిగా పౌరాణిక వైభవాన్ని మళ్లీ తెలుగు తెరపై ప్రతిష్ఠించిన చిత్రం దానవీర సూరకర్ణ. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ గారు స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు అనే 3 విభిన్నమైన అత్యంత శక్తివంతమైన పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన భారీ బడ్జెట్ చిత్రం కురుక్షేత్రం. పోటీగా ఉన్నప్పటికీ దానవీర సూరకర్ణ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పౌరాణిక సంభాషణలు, ఎన్టీఆర్ గారి డైలాగ్స్ డెలివరీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. పౌరాణిక చిత్రాల యుగం ముగిసిపోయిందని భావించిన సమయంలో ఈ సినిమా ఆ జానర్ కు మళ్లీ ప్రాణం పోసి సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమా కమర్షియల్ సినిమాల రూపురేఖల్నే మార్చేసిన చిత్రం అడవిరాముడు. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా తెలుగు కమర్షియల్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉండాలో చూపించిన ఈ చిత్రం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా 3 కోట్ల రూపాయల వసూలు మైలురాయిని కూడా దాటి ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే, పాటల చిత్రీకరణ, మాస్ ఎలిమెంట్స్ తర్వాతి తరాల టాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్ములాగా మారిపోయిందనే చెప్పాలి. ఇక అదే ఏడాది ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించిన చిత్రం యమగోళ. 1977 అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సోషో ఫ్యాంటసీ జానర్ కు కొత్త దారులు తెరిచింది. ఒక సాధారణ మనిషి హత్యకు గురై యమలోకానికి వెళ్లి అక్కడ యముడితోనే ఆట ఆడుకోవడం అనే వినూత్న కథాంశాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు తాటినేని రామారావు గారు యముడు, చిత్రగుప్తుడు, యమలోకం వంటి పాత్రలకు వినోదాత్మకంగా కమర్షియల్ శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కూడా నమోదు చేసింది. ఈ సినిమాతో వచ్చిన స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో యముడి కాన్సెప్ట్ తో ఎన్నో తెలుగు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా యముడి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణరావు గారు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో చిత్రాలు యముడిగా నటించి ఆ పాత్రకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. ఇలా ఒకే ఏడాదిలో పౌరాణికం, కమర్షియల్ మాస్, సోషో ఫ్యాంటసీ వంటి 3 విభిన్న జానర్లో 3 బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా ఆ 3 సినిమాలను ట్రెండ్ సెట్టర్లుగా నిలబెట్టిన ఘనత కేవలం అన్నగారికే దక్కింది. కాలం ఎంత మారినా, ఎన్ని రికార్డులు వచ్చినా 1977లో ఎన్టీఆర్ గారు సృష్టించిన ఈ అపూర్వ ఘనత మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయంగా నిలిచిపోతుందనే చెప్పాలి.